హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో చల్లని వార్త అండి. ఏపీలో భారీ వర్షాలు, ప్రజలకైతే భారీ ఊరట. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసండి. అప్పుడే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో ప్రజలకు పిడుగులతో కూడిన వర్షాల అలర్ట్ వచ్చింది. సోమవారం అంటే నిన్న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్యలతో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే విపత్తుల సంస్థ తెలిపిందండి. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడుతుందన్నారు. మంగళవారం అంటే ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప డిస్టిక్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే విపత్తుల సంస్థ తెలిపింది. సో ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసేవారు, అతి ముఖ్యంగా రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, గొర్రెల కాపర్లు అయితేనేమి, సో వీళ్ళంతా చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు అని అయితే సూచించారండి. పిడుగులు పడే అవకాశం ఉన్నందున సోమవారం అంటే నిన్న 29 మండలాల్లో, అలాగే ఎల్లుండి తర్వాత రోజు ఇక 15 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు విపత్తుల సంస్థ అయితే తెలిపింది. సోమవారం శ్రీకాకుళం 10, విజయనగరం 13, పార్వతీపురం మన్యం 6 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో ఏదేమైనప్పుడు కూడా ఇది ఒక చల్ల వార్త అని అయితే చెప్పుకోవాలండి. సో మనము వెదర్లో చేంజెస్ కూడా గమనించవచ్చు. నిన్న మొన్నటి వరకు అయితే అత్యధిక భారీ ఉష్ణోగ్రత, ఆదివారం వరకు కూడా భారీ ఉష్ణోగ్రత అయితే నమోదైంది. అస్సలు తట్టుకోలేని పరిస్థితి. సో నిన్నటి నుంచి కొద్దిగా వాతావరణం అయితే మార్పు జరగడం జరిగిందండి. సో కొద్దిగా అయితే ఈ వేడి తీవ్రత తగ్గడం జరిగింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.